ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. మార్కు సువార్తలోని ప్రారంభ అధ్యాయాలలో ప్రభు అయిన యేసుతో కూడా ఆయా గుంపులు ఉంటాయని మనం చదువుతున్నాము. ఆయన కపెర్నహూములోని సమాజ మందిరంలో బోధించుటను గూర్చి మనం ఇక్కడ చదువుతున్నాము. ఆయన ఆ సమాజ మందిరంలో బోధించినప్పుడు ఆయన అధికారులతో బోధించాడని చూసి వారు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఆయన సీమోను మరియు ఆంద్రేల ఇంటిలోనికి ప్రవేశించాడని గూర్చి మనం చదువుతున్నాం. ఆ తర్వాత ఆయన గలిలియా ప్రాంతానికి వెళ్ళి సమాజ మందిరంలో బోధించడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన తిరిగి కపెర్నహూమునకు వచ్చి ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇల్లు జనసమూహముచే నిండి ఉండటం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గలిలియా సముద్రంలో విస్తారమైన జనసమూహము ఆయనను వెంబడించినట్లుగా ఈనాటి మన ధ్యాన వచనంలో మనకు కనిపిస్తుంది. విస్తారమైన జనసమూహములు తను వెంబడించినప్పటికీ యేసు వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులను దృష్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. సముద్ర తీరంలో ప్రభు లేవిని చూచాడు. విస్తారమైన జనసమూహము తన్ను ఆవరించినప్పటికీ తన వ్యాపార స్థలము యొద్ద కూర్చొని ఉన్న ఈ ఒక వ్యక్తిపై ఆయన దృష్టి ఉంచి నిలిపాడు. అతని హృదయ శూన్యతను, అతనిలోని పశ్చాత్తాపము కొరకైన సంసిద్ధతను ఆయన చూశాడు. నన్ను వెంబడించుము అన్న పిలుపునకు లేవి హృదయము వెంటనే ఆనందంతో ప్రతిస్పందించింది. మనం అనుదినము కార్యకలాపాలలో ఈ లోకంలో మనం సంచరిస్తున్న సమయంలో మనకు కనిపించే విస్తారమైన జనసమూహంలో ఒక రకంగా అనేక సార్లు మనం కూడా ఉంటాము. బహుశా అనేక మంది పనివారిలో లేదా విద్యార్థులలో లేదా పట్టణ వీధులలో జనంలో మనం ఒక రకంగా ఉంటాం. ఆ అనేక మందిలో మనలను ఎవరు దృష్టించటం లేదని, లెక్కించటం లేదని మనము అభిప్రాయపడుతుంటాము. అయితే అంతమందిలో యేసు నిన్ను దృష్టిస్తున్నాడు. నీ హృదయం ఆయనకు బాగుగా తెలుసు. నన్ను వెంబడించమని వ్యక్తిగతంగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దీనికన్నా ఆనందించటకు కారణము మరొకటేమైనా ఉంటుందా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.